సబ్బవరంలో వైభవంగా శ్రీ దుర్గాలమ్మ తల్లి జాతర మహోత్సవం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ దుర్గాలమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి కొత్త చీరలను సమర్పించి తిరిగి ధరించేందుకు పోటీ పడ్డారు. సబ్బవరం గ్రామ పంచాయతీలో 5 శివారు గ్రామాలు ఉండగా మండల కేంద్రమైన సబ్బవరంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. స్థల పురాణం విషయానికొస్తే సబ్బవరం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాలు గొర్లివానిపాలెం గ్రామ దేవత శ్రీ కుంచాలమ్మ బంగారమ్మ తల్లి, ఆదిరెడ్డిపాలెం శ్రీ పరదేశమ్మ తల్లి, పెద్దనాయుడుపాలెం శ్రీ మల్లమ్మ తల్లి, చిన్నగొల్లలపాలెం శ్రీ ముత్యాలమ్మ తల్లి లాంటి అమ్మవార్లను పంచుకొని ఆలయాలు నిర్మించి ప్రతి ఏటా వార్షికోత్సవాలు పండుగలు నిర్వహిస్తుండగా 5 గ్రామాలకు ఆరాధ్య దేవతగా ఉమ్మడిగా ప్రజలంతా భక్తి భావంతో సబ్బవరంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయాన్ని ప్రతిష్ఠింపచేశారని పూర్వం పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడి దుర్గాదేవి ఆలయానికి పోలీసులు కూడా ప్రత్యేకంగా జాతర మహోత్సవాలు నిర్వహించేవారని, కాలక్రమేణా పోలీస్ శాఖ ఈ ఉత్సవాలకు దూరంగా జరిగిందని పెద్దలు చెబుతున్నారు. అయినప్పటికీ మండల నలుమూలల నుంచి, సరిహద్దు మండలాల నుంచి దుర్గాదేవి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే ఈ జాతర మహోత్సవం వారం రోజుల ముందు ప్రకటిస్తారు. అప్పటి నుంచి పురవీధుల్లో అమ్మవారి ఘటాలు ఊరేగిస్తారు. తొలి ఏళ్ల సంబరం, అనుపమ ఉత్సవాలు, దుర్గమ్మ శతకం పట్టు, ఆలయ ప్రాంగణాలు భక్తులకు భారీ ఎత్తున ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు. ఆలయ అభివృద్ధి కమిటీ అమ్మవారి జాతర మహోత్సవాన్ని పర్యవేక్షించగా మంగళవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతర మహోత్సవంలో రాజకీయ ప్రముఖులు తమ తమ కుటుంబాలతో పాల్గొని దుర్గాదేవికి పూజలు చేయడం విశేషం. మేజర్ పంచాయతీ అయినటువంటి సబ్బవరం గ్రామంలో వేచేసి ఉన్న అమలగన్నమ్మ ఆదిపరాశక్తి అయినటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా విరజరించదు అమ్మవారి యొక్క కృపాకరుణ భక్తులు ఎవరి మంది కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ 3 రోజులు కూడా అమ్మవారిని అలాగే అనుకో మహోత్సవ కార్యక్రమం అనగా పండగ మహోత్సవ కార్యక్రమాలు తెల్లవారుజాము 3 గంటల నుండి కూడా అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమ నామార్చనలు, పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది. అలాగే భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని అందుకు అమ్మవారి కృపా కరుణ జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాలు ఘటాలు ఈ యొక్క ప్రాంతంలో సాయినగరు, అలాగే గోపాల్ నగరు, అలాగే పాదసబ్బవరం, అలాగే కోమటి వీధి, గడ్డం వీధి, ఇలా మన ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఘటాలు మనం శాస్త్రోక్తంగా తిప్పుకుంటున్నామో అలాగే ఈ సంవత్సరం కూడా ఆయా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులు 50 మంది కూడా పాల్గొని అమ్మవారి కృపాకరుణ కటాక్షలు పొందడం జరుగుతున్నది. అమ్మవారికి ఇచ్చే చీరలు ఈ